హైదరాబాద్ లో నాలాలపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. నగరంలోని ముంపు ప్రాంతాల్లో వరద ముప్పు తప్పేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంకటగిరి, కృష్ణానగర్, యూసఫ్గూడ ప్రాంతాల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో కలిసి జీహెచ్ఎంసీ హైడ్రా కమిషనర్లు పర్యటించారు. నాలాల్లో పూడికతీత పనులు పరిశీలించి వర్షాకాలంలోపు ముంపు సమస్య నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. గ్రేటర్ పరిధిలో 2 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదైతే చాలు అనేక ప్రాంతాల్లో ముంపు సమస్య ఉత్పన్నమవుతుంది. ప్రధానంగా వరద నీటి కాలువలు, సీవేజ్ సిస్టమ్ను కలిసి ఉండడం కారణంగా మురుగు అంతా రోడ్లపైకి పారుతుంది. పలు సందర్భాల్లో ఇళ్లలో కూడా రావడం జరుగుతుంది. దీంతో వర్షాకాలం ఈ కాలనీల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. వర్షాకాలం కంటే ముందే నాలాల్లో మట్టి తొలగింపు పనులు చేపట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంకటగిరి, కృష్ణానగర్, యూసఫ్గూడ ప్రాంతాల్లో ఉన్న భారీ నాలాల్లో పూడికతీత పనులు పరిశీలించారు అధికారులు. అనేక ప్రాంతాల్లో పూడిక భారీగా పేరుకుపోయినట్లుగా గుర్తించారు. నాలాల్లో ఏళ్ల తరబడి పూడిక నిలిచిపోయిందని, 6 అడుగులకు పైగా పూడిక పేరుకుపోవడం వల్ల వరద నీరు పోయేందుకు ఇబ్బంది ఏర్పడిందని తెలియజేశారు. జీహెచ్ఎంసీ సహకారంతో పూర్తి స్థాయిలో పూడిక తొలగించి వరద ముప్పును లేకుండా చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలియజేశారు. కొన్ని ప్రాంతాల్లో నాలాలపైకి ఆక్రమణలు వచ్చాయని, నాలాలపై ఉన్న ఇళ్లను ఎలాంటి నోటీసు లేకుండా తొలగించవచ్చని, అయినప్పటికీ వారికి నోటీసులు ఇచ్చి అవసరమైన టైం ఇచ్చి వరద నీటికి ఇబ్బంది లేకుండా నాలాలను క్లియర్ చేస్తామన్నారు. క్యారింగ్ కెపాసిటీ, నాలా క్యారింగ్ కెపాసిటీ చాలా తగ్గిపోవటము, తద్వారా ఇక్కడ ఫ్లడ్డింగ్ అవ్వడానికి కూడా ఒక ప్రధానమైన కారణం ఇది. 2002లోనో 2001లోనో ఎప్పుడో ఇక్కడ డీసెంటింగ్ ప్రాపర్గా చేశారని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. దాదాపు 20-25 ఏళ్ల దాకా ఇప్పుడు సరిగ్గా జరగలేదని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సో ఇప్పుడు అన్ని బ్రేక్ చేసి, అంటే ఇప్పుడు మేము ఇవన్నీ కూడా మీరు చూసారు, స్లాబ్ వేసి ఉన్నది, బ్రేక్ చేసి మొత్తం ఈ ఏరియాలో సిల్ట్ అంతా మీరు చూసారు, దాదాపు 6-7 అడుగుల లోతు దాకా సిల్ట్ ఉన్నదన్నమాట, అంటే మట్టి ఉన్నది. ఆ పూడికలంతా తీసామనుకోండి, అదంతా నీళ్లు ప్రవహిస్తుంది. తద్వారా మనకి ఇక్కడ ఏంటంటే వాటర్ ఈజీగా ప్రవహించడంతో ఇక్కడ ఫ్లడ్డింగ్ అనే దాన్ని మనం పెద్ద ఎత్తున కూడా నివారించవచ్చు.